ముఖ్యాంశాలు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు P4 విధానాన్ని మార్చి 8 నుంచి సమర్థవంతంగా చేపట్టడం జరుగుతోందని పేర్కొన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తామని పేర్కొన్న CITU నాయకులు సుందరబాబు. జిల్లాలో త్రాగునీరు, సాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి. మార్చి 8వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన ఏలూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్. బొంబారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలపై క్షేత్రస్థాయి అధికారులతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఈసారి మరింత విభిన్నంగా స్టేట్ హోల్డర్ శాఖల పరిశ్రమల DRDA మేప్మా ఆధ్వర్యంలో మహిళా పారిశ్రామికవేత్తలతో విజయ గాథలు, ఆర్థిక చేకూర్పు కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉందన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ, భద్రత, ప్రణామాలు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం తీసుకుంటున్న ఈ వేడుకల్లో ప్రతిభ కనబరిచిన ఉత్తమ మహిళలను ఆయా వేడుకలు నిర్వహించే వేదికలపై సన్మానించడం జరగాల. ఇందుకు ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవడం ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రతిపక్ష ప్రసారం చేయాలని సూచించారు. చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కె విజయకుమారి, PD DRDA NVVS మూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. వాళ్ళ ద్వారా మనం లక్పత్ DDs అని మనం మెసేజ్ టు ఎంటర్ప్రీనియర్ అనే ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. సో ఇంతవరకు ఏదైతే లింకేజ్ చేసుకొని సమ్ కైండ్ ఆఫ్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళని ఎంటర్ప్రీనియర్షిప్లోకి తీసుకురావడం, ఎంటర్ప్రీనియర్గా చేయడం, దానితో పాటుగా వాటెవర్ ఆన్లైన్ మార్కెట్లో కూడా తీసుకురావడం జరిగింది. సో ఎక్స్క్లూజివ్గా ఆ ఆస్పెక్ట్స్లో దోస్ డిపార్ట్మెంట్స్ ఆర్ గివెన్ టార్గెట్స్ అండ్ దే ఆర్ ఆల్సో డూయింగ్ దాట్. So SHG and in the same way in the urban area, MEPMA. Second aspect is industries. So in the industries, you know that we have Mudra scheme and PM-EGP scheme, MSME. So whatever the sanctions we have given for the last year, so now we have to identify the women group. So at the district level, we have allocated certain percentage of sanctions exclusively for the ladies. Further, we have coordinated with the SET. So now you have to identify in your area who are the successful entrepreneurs who are supported by industries department or the bankers or by the SHG. జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు 4 విధానాన్ని మార్చి 8 నుంచి సమర్థవంతంగా చేపట్టడం జరుగుతోందని, ఎన్నికల కోడ్ వలన రెండో దశలో జిల్లాలో సర్వే ప్రక్రియ రెండో శనివారం ప్రారంభించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి గురువారం జిల్లా కలెక్టరేట్ నుంచి P4పై జిల్లా డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సర్వే చేపట్టడం జరిగిందన్నారు. మార్చి 8 నుంచి సచివాలయం సిబ్బంది ద్వారా 10 రోజుల కాల వ్యవధిలో సర్వే పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో పేదలు 20% మంది, ఆర్థికంగా అభివృద్ధి చెందిన 10% మంది సర్వే ప్రక్రియలో గుర్తించి వారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో CPOL అప్పలకొండ, DLDO P వీణాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాన్సెప్ట్లో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా వచ్చినా కూడా CPO ఇస్ ద నోడల్ ఆఫీసర్. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా మన DSWS చూస్తున్న DLDOs ఇద్దరు కూడా వారి రెస్పెక్టివ్ డివిజన్లో మానిటర్ చేస్తారు. సో అలానే మనకి దీని తాలూకా ప్రోగ్రెస్ కానీ అదర్ సాఫ్ట్వేర్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా RTGS వాళ్ళు మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఈ P4 సర్వేలో మనం క్యాప్చర్ చేయాల్సిన డేటా ఒక విలేజ్లోని మనం ఎన్యూమరేట్ చేసుకుంటూ వస్తే హూ ఆర్ ద లీస్ట్ బాటమ్, అంటే బాటంలో 20% ఎవరు. సో ఫర్ అవర్ నాలెడ్జ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరు అని ఐడెంటిఫై అనేది 10% ఆఫ్ ఇన్కమ్ని మనం క్రైటీరియాగా తీసుకుంటే హైయెస్ట్ 10%, లోయెస్ట్ 20% మనం క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఈ లోయెస్ట్ 20%ని
వాళ్ళు హ్యాండ్ హోల్డ్ చేయడానికి వాళ్ళు విల్లింగ్గా ఉన్నారా, వాట్ కైండ్ ఆఫ్ హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళు చేస్తారు అనే డేటాను మనం క్యాప్చర్ చేయబోతున్నాం. సో ఇప్పటి వరకు మనం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వర్క్ చేసాము. ఇప్పుడు పీపుల్స్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తున్నాం. సో అవర్ టార్గెట్ ఈజ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అండ్ అవర్ స్ట్రాటజీ ఈజ్ ఎవరైతే రిచెస్ట్గా ఉన్నారో ఆ పర్టికులర్ విలేజ్లో వాళ్ళ ద్వారా ఈ పూరెస్ట్ ఆఫ్ పూర్ని పవర్టీ నుంచి బయటకు తీసుకురావడం అనేది మన స్ట్రాటజీ. జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపించేందుకు 4 విధానాన్ని మార్చి 8 నుంచి సమర్థవంతంగా చేపట్టడం జరుగుతోందని, ఎన్నికల కోడ్ వలన 2వ దశలో జిల్లాలో సర్వే ప్రక్రియ 2వ శనివారం ప్రారంభించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి గురువారం జిల్లా కలెక్టరేట్ నుంచి P4పై జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి మహిళ ఎముకల పటుత్వ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ తెలిపారు. గురువారం రాజమహేంద్రవరం ప్రభుత్వ బోధనా సామాన్య ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని సిఎస్ఆర్ కార్యకలాపాలలో భాగంగా ఉచిత బోన్స్ డెన్సిటీ టెస్ట్, నెఫ్రో, ఫ్లోస్ రక్త క్రియాటివ్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా సన్ ఫార్మా కంపెనీ ఆధ్వర్యంలో జీజీహెచ్ లో ఉచితంగా 200 మంది మహిళలకు బోన్స్ డెన్సిటీ టెస్ట్, నెఫ్రో, ఫ్లోస్ క్రియాటివ్ రక్త పరీక్షలు చేయడం జరిగిందని తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు, ఎముకల పటుత్వానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. వారి కుటుంబ ఆరోగ్యం కోసం ఆలోచన చేయడంపై ఉన్న శ్రద్ధ వారి ఆరోగ్య విషయంలో పరన్నది వాస్తవం అన్నారు. కాబట్టి ఎముకలు బలహీనంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఎముకల పటుత్వ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని కలెక్టర్ కోరారు. ఎముక పగుళ్లు ప్రమాదాన్ని అంచనా వేయడానికి, ఎముకలకు నష్టం కలిగించే ఇతర వైద్య సంబంధ పరిస్థితులను ముందస్తుగా గుర్తించడానికి ఈ పరీక్షలు ఉపయోగపడుతుందని తెలిపారు. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు లేదా పోలు ఎముకల వ్యాధి యొక్క కుటుంబ చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా ఎముకల పటుత్వానికి చెందిన పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఈఎంఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ సూర్యప్రభ, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సౌభాగ్య లక్ష్మి, హాస్పిటల్ డిఎస్హెచ్ ఎన్పి పద్మశ్రీ రాణి, సన్ ఫార్మాకి సంబంధించిన మేనేజర్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-2026 సంవత్సరమునకు గాను గతంలో ప్రకటించిన విధముగా 10% మద్యం దుకాణాలను గీత కులాలకు కేటాయిస్తూ ఉత్తర్వుల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 13 దుకాణాలలో 11 శెట్టిబలిజ కులానికి, 1 గౌడు కులానికి, 1 గౌడ్ కులానికి కేటాయించడం జరిగింది. జనవరి 24వ తేదీన జిల్లా కలెక్టర్ మరియు బీసీ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్, వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు సమక్షంలో లాటరీ ప్రక్రియ ద్వారా మద్యం షాపుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి అయ్యి ఫిబ్రవరి 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు బీసీ కులాల నుండి మద్యం షాపులకు దరఖాస్తు ఆహ్వానించి మార్చి 6వ తేదీ ఉదయం 10 గంటలకు తూర్పు గోదావరి జిల్లాలోని సబ్ కలెక్టరేట్ లో గల సమావేశ మందిరం వద్ద రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణన్ లాయర్ మద్యం షాపు ఎంపిక పద్ధతిని చేపట్టడం జరిగిందని తెలిపారు. నూతన మద్యం పాలసీ విధానంలో గీత కులాల వారికి 13 షాప్స్ కేటాయించడం జరిగింది, రిజర్వ్డ్ షాప్స్. అందులో మనకు 387 అప్లికేషన్స్ వచ్చాయి. ఈరోజు 6th మార్చ్ 2025 నాడు అసిస్టెంట్ కమిషనర్ గారు, ఏఈఎస్, మళ్ళీ ఆర్డీఓ ఆధ్వర్యంలో కలెక్టర్ మేడం డైరెక్షన్స్ మేరకు ఈ 13 షాప్స్కి లాటరీ తీయడం జరిగింది. అది ట్రాన్స్పరెంట్ విధానంలో ఎక్కడ ఏ ఇష్యూ లేకుండా తీసాము. ప్లస్ ఇక్కడే ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్షన్ కాపీ కూడా ఇచ్చేసాము. వాళ్ళు ఇప్పుడు లైసెన్స్ ఫీ పే చేసి తర్వాత వస్తే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
చోదిమెల్ల బ్రిడ్జ్ వద్ద లారీని ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు కాగా 4 మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ వైద్యులను కలెక్టర్ ఆదేశించారు. బస్సు ప్రమాదంపై రాష్ట్ర సమాచార పౌర సంబంధ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మంత్రి నాదెండ్ల మనోహర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ముందుకు వస్తుంది జిల్లాలో త్రాగునీరు, సాగునీటికి ఎటువంటి సమస్య లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం దెందులూరు మార్కెట్ కమిటీ చెక్ పోస్టు సమీపంలోని ఏలూరు నగరానికి సాగునీటి సరఫరా చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ, మత్స్య శాఖ, RWS నగరపాలక సంస్థ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా దెందులూరు కాలిబాట వంతెన వద్ద ఏలూరు కాల్వలో తోడు తొలగింపు పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయానికి అవసరమైన సాగునీరు అందించడంతో పాటు ఏలూరు నగర ప్రజలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్ SMR పెదబాబు, ఏలూరు RDO అచ్యుత్ అంబరీష్, నగరపాలక సంస్థ కమిషనర్ SMR పెదబాబు, ఏలూరు RDO అచ్యుత్ అంబరీష్, నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, జిల్లా మత్స్యశాఖ JD బాబు S. సుబ్రహ్మేశ్వర్ రావు, తహసీల్దార్లు సుమతి, రమాదేవి, పూర్ణ, శ్రీనివాస్, నీటి పారుదల సంఘాల చైర్మన్ వెలమటి రామచంద్ర ప్రసాద్, సాగునీటి సంఘాల అధ్యక్షులు నెరుసు వెంకటరమణ, మాజీ సర్పంచ్ లుఖలాపు సత్యనారాయణ, సాగునీటి సంఘం సభ్యులు బోసి, ఎఫ్రాయిం, రైతులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన కొనసాగిస్తామని CITU రాష్ట్ర నాయకులు సుందరబాబు పేర్కొన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కారం కోరుతూ చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించగా వర్కర్స్ ను నిర్బంధించడం, అరెస్టు చేయడంను కుదిస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం చేస్తాం, జీవోలు ఇస్తామని చెప్పి నేటికి సంవత్సరం పూర్తవుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఇప్పటి వరకు జీవోలు అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆశా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చలో విజయవాడ తలపెట్టినటువంటి ఆశా వర్కర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికెక్కడ నిర్బంధించి అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తారని చెప్పింది, దానికి జీవో విడుదల చేయలేదు 60,000 రూపాయలకు సంబంధించి. అలాగే మట్టి ఖర్చులు ఇస్తారని చెప్పింది 20,000 రూపాయలు, జీవో విడుదల చేయలేదు. మెటర్నిటీ లీవ్ ఇస్తారని చెప్పింది, జీవోలు విడుదల చేయలేదు. క్యాజువల్ లీవ్లు ఇస్తారన్నది, జీవోలు విడుదల చేయలేదు. కనీస వేతనాలు ఇస్తారని చెప్పింది, జీవో విడుదల చేయలేదు. ఈరోజు 10,000 రూపాయలు వేతనం ఇస్తామని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఈ 10,000 రూపాయల జీతం గత 5 సంవత్సరాల నుంచి కూడా తీసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆశా వర్కర్లకి కనీస వేతనం అమలు చేస్తారని తెలుగుదేశం మేనిఫెస్టోలో రాశారు. కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా తమ సమస్యను పరిష్కరించమని శాంతియుతంగా కోరుతున్నటువంటి ఆశా వర్కర్లని ప్రభుత్వం తీవ్రంగా నిర్బంధించడాన్ని, అణిచివేయడాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ CITగా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఒప్పందాలకి జీవోలు ఇచ్చి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కె. వెట్రి సెల్వికి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం నాయకులు కోకో రైతుల వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతుల వద్ద ఉన్న కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కిలోకు 900 రూపాయలు ధర ఇచ్చి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవల ఎరువుల ధరలు
కూలీ ఖర్చులు పెరిగాయన్నారు. కోకో గింజలు కొనుగోలు సమస్యపై ప్రభుత్వం అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కోకో రైతులకు న్యాయం చేయకపోతే కంపెనీల మోసాలకు గురై పెద్ద ఎత్తున నష్టపోయి అప్పుల పాలై ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం, కొబ్బరి రైతుల సంఘం నాయకులు బొల్లు రామకృష్ణ, ఎస్ గోపాలకృష్ణ, జె కాశీబాబు, ఎల్ గోపాలరావు, పి అచ్యుతారామయ్య, కట్ట భాస్కరరావు, ఎం సుబ్బారెడ్డి, గుదిబండి రమేష్ రెడ్డి, కోనేరు సతీష్, నరసింహారావు, లోకేష్, బి సుబ్బారావు, బొబ్బ రమేష్, వి రాంబాబు, జి శ్రీనివాస్, ఎం నరేంద్ర, పి కృష్ణ, ఎస్ రాంబాబు, వి నాగరాజు, ఎం శాంతారాజు, ఎం సత్యనారాయణ, ఎన్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. గోదావరి నది ప్రమాదంలో యువకులు చనిపోవటం దురదృష్టకరమని ప్రముఖ పారిశ్రామికవేత్త తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ రాజీవ్ కృష్ణ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో మృతి చెందిన 5 యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున 1,25,000 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. రాజీవ్ కృష్ణ వెంట నీలం వీరభద్రరావు, గోపాలం, నామన శ్రీరాములు, నామన సురేంద్ర, నామన బుజ్జి, మైగాపుల ఆంజనేయులు, ఇమ్మని శంకరం, చాగల్లు జెడ్పీటీసీ తాడిపూడి గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన తాల్పూర్ మండలం తాడిపూర్ గ్రామానికి వస్తడం జరిగిందండి. ఇక్కడ అందరికీ తెలిసినట్టు కొన్ని రోజుల క్రితం కొంతమంది యూత్ వారు గోదావరిలో ఒక దుర్ఘటన జరిగింది. దాంట్లో 5 మంది మరణించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబాలను కలుస్తాకి వాళ్ళని కొంచెం కండోలెన్స్ విజిట్ కింద ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇది చాలా దురదృష్టమైన విషయం, ఎందుకంటే అందరూ యంగ్స్టర్స్, వాళ్ళ ఫ్యామిలీకి ఫ్యూచర్ వాళ్ళందరూ, కానీ వాళ్ళందరూ ఈరోజు 5 మంది యువకులు పోతాం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం కూడా కుటుంబాలకి సాయంగా 5 లక్షల రూపాయలు ప్రకటిస్తడం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్గా కూడా సంఘాలు అందరూ కూడా ముందుకు వచ్చి కుటుంబాలకి అండగా నిలబడుతున్నారు. మా తరఫు నుంచి మేము కూడా పూర్తిగా ఫ్యామిలీస్కి అండగా ఉంటాం, సహకారంగా ఉంటాం. వాళ్ళ కొడుకులు లేని లోటు మాత్రం మనం తీర్చలేము, కానీ వాళ్ళకి ఎటువంటి సాయం కావాలన్నా ఏమన్నా కావాలన్నా మేము 100% వాళ్ళతో ఉంటామని ఈరోజు హామీ ఇస్తున్నామండి. ఈరోజు ఇప్పుడు మనం వాళ్ళందరినీ విజిట్ చేసి అప్పుడు అందరినీ కలుస్తూ జరుగుతుంది. థ్యాంక్ యూ. చాగలు గ్రామంలో ఉన్న డంపింగ్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భారతీయ జనతా పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా చాగలు గ్రామంలో కృష్ణన్ నగర్ కాలనీ వాసులు దగ్గరలో ఉన్న చెత్త డంపింగ్ యార్డు పొగ, విష వాయువులు, దుర్వాసనలు, కుక్కల బెడద నుంచి కాపాడాలని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి గ్రామ ప్రజలు వినతి మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేయమని ఎంపీ ఆదేశాల మేరకు ఆ ప్రాంత ప్రజలు కలిసి డంపింగ్ యార్డు నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నట్లు నాగేంద్ర తెలిపారు. కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు లేవని, ఈ విషయాలను ఎంపీకి వివరించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చాగల్లు మండల అధ్యక్షులు తాళ్లూరి వరప్రసాద్ గారు, పోనంగి పవన్ గారు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అక్కడ చూసుకుంటే మొత్తం టీపోలు అందరూ ఇల్లు రోడ్డు ఆపేసారు. మొత్తం మీద సంథింగ్ వాళ్ళు కాలనీ ఇచ్చారన్న. ఇప్పుడు అంతకుముందు ఇటు నుంచి వచ్చింది రూట్, మళ్ళీ వాళ్ళు వద్దంటే వాళ్ళు అట్టించారు, ఇటు నుంచి ఇళ్ళ మధ్య కాలనీ. అదే కాక నైట్ టైము మనకి పరిధిలో లేనిది కొవ్వూరు రోలర్ వాళ్ళు పంగిడి నుంచి కూడా నైట్ టైం వచ్చి ఇక్కడ డంపింగ్ చేసి వెళ్ళిపోతుంది. ఆ కంప్లైంట్ కూడా గతంలో కూడా ఎమ్మెల్యే గారు నమస్కారం అండి. మనం కొవ్వూరు నియోజకవర్గం చాగల్ మండలం, చాగల్ పంచాయతీలో ఉన్నటువంటి కృష్ణానగర్ కాలనీలో ఈరోజు ఇక్కడ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం కృష్ణానగర్ కాలనీకి ఆనుకున్నటువంటి
ఏదైతే క్వారీ గొయ్యి ఉందో దీనిని ఒక డంపింగ్ యార్డ్గా చేసుకొని గత 3 సంవత్సరాల నుంచి కూడా చాగళ్ళు గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అన్ని చోట్ల నుంచి కూడా చెత్త చెదారాలను సేకరించి పంచాయతీ వాళ్ళు ఇక్కడ తీసుకొని రావడం, ఇందులో నింపడం జరుగుతూ ఉంది. అక్కడ వరకు కొంతవరకు బాగానే ఉంది. అయితే తీసుకొచ్చినటువంటి ఆ చెత్తని తగలాటిని పొగ రాకుండా జాగ్రత్తలు తీసుకునేటట్లు ఇక్కడ పంచాయతీ ఈవో గారికి కూడా మేము ఇప్పుడు తెలియజేయడం జరిగింది. ఈవో గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూసి మాకు వారు కూడా వివరించడం జరిగింది. జాగ్రత్తలు తీసుకుంటామని జరిగింది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం పక్షం ఏదైతే పాలకపక్షం ఉందో అలాగే మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో కలిసి ఈ డంపింగ్ యార్డ్ సమస్య గురించి మేము చర్చించి ప్రజలకు ఈ డంపింగ్ యార్డ్ కష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా వారి ఆరోగ్యాన్ని మెరుగైన ఆరోగ్యం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ప్రజలు చెప్తూ ఉన్నారు మా కాలనీకి డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదండి. మధ్యలో డంపింగ్ యార్డ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోవాలి, వేరే చోటుకి వెళ్ళిపోవాలి. మరి అది ఆల్రెడీ నేను కూడా ఇప్పుడు మేడం గారితో మాట్లాడతాను. మీరు కూడా సంబంధిత అధికారులతో వీళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ అంతా వెళ్తాను. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది, ఇప్పుడు వాళ్ళ కాలనీ నుంచి వేరే వెళ్తూ వాళ్ళ మీద తిరగబడడం ఏంటో మనం చెప్పాలి. మోటార్ పడిపోతున్నాయి గుమ్మాల ముందు తీసుకెళ్ళమంటే బాగా తెలుసండి. ఏంటంటే వేప చెట్టు దాటి వేసుకోవాలండి, ఇక్కడ ఇవ్వద్దనండి. వాళ్ళు మాకు తెలియదు అని వేసేస్తున్నారండి. నేను మాట్లాడుతున్నాను, చెప్తాను. ఎంతవరకు వచ్చేస్తుందండి, ఏడుపు వచ్చే పొగ వల్ల జనం పడే ఇబ్బంది, పిల్లలకి ఊపిరాడడం తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారండి. దీనివల్ల మాకు పిల్లలకి కూడా ఆరోగ్యాలు కూడా బాగుంటలేదు. బళ్ళ మీద వెళ్ళి వచ్చి వాళ్ళు పొగ కనపడకుండా పడిపోతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉన్నాయండి మాకు. మరి మమ్మల్ని ఇక్కడ పట్టించుకుని ఈ పొగ వల్ల ఇందులో కొన్ని ట్యాబ్లెట్లు కూడా వచ్చి వేస్తున్నారండి. అది చాలా దారుణమైన స్మెల్ కొడుతుంది. దానివల్ల మాకు వాంతులు అవుతున్నాయి, వికారంగా ఉంటుంది. మరి దీన్ని ఏమన్నా మీరు పట్టించుకుని మాకు ఏమన్నా మంచి చేస్తారా? మమ్మల్ని ఇలాగే 4 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుందండి. అందులో ఏం పడుతున్నాయో తెలియదండి. నైట్ మేము పడుకున్నప్పుడు మాత్రం పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి. గతంలో చెప్పారమ్మా, గతంలో చెప్తానే ఉన్నామండి. చాలా మంది ఎవరు వచ్చినా సరే మాకు. ఏబిఎన్ మరియు పిఆర్ఆర్ కళాశాలలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుతున్న తిరుమలశెట్టి పవన్ తాడిపూడి గ్రామంలో ఫిబ్రవరి 26వ తారీఖున గోదావరిలో మునిగి చనిపోవడం బాధాకరమని ఏబిఎన్ మరియు పిఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ పేర్కొన్నారు. పవన్ నివాసానికి వెళ్లి వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపి కళాశాల విద్యార్థులు అధ్యాపకుల ద్వారా సేకరించిన 32,700 రూపాయలను అందజేసినట్లు తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ రమేష్, కామర్స్ హెడ్ కోడూరు రామకృష్ణ, సిహెచ్ దయాకర్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ రమేష్, కామర్స్ హెడ్ కోడూరు రామకృష్ణ, సిహెచ్ దయాకర్, థామ్సన్ తదితరులు తిరుమలశెట్టి పవన్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం.